మిథున రాశి గురించి చెప్పుకుంటున్నాం. మిథున రాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 2. ఇది చాలా బహుచక్కమైన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 2 అంటే 14 రూపాయలు సంపాదించుకొని 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. వాళ్ళు మిగతా 12 రూపాయలు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం కూడా శుభదాయకంగా ఉంటుంది. ఆ డబ్బుతోటి ఏదైనా వస్తువులు కానీ, వాహనాలు కానీ, వారి యొక్క ఏదైతే ఓ కార్యక్రమం ఉంటుందో దానిపైన వారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపకరిస్తారు. అదేవిధంగా గౌరవం 4, అవమానం 3. అంటే నలుగురు మెచ్చుకుంటే ముగ్గురు అవమానపరుస్తారు. కేవలం ఒక్కరు మాత్రమే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఎలాంటి స్థానాల్లో వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఇక ఈ రాశి వాళ్ళకు గోచార రీత్యా శుభాశుభ ఫల మిశ్రమంగా ఉన్నవి. ఆశించిన విధంగానే అనుకున్న కార్యక్రమాలు కూడా అంది వస్తాయి. కొత్త విషయాలందు ఆసక్తి కనబరిచి నూతన రీతులు ముందుకు కనబరిస్తారు. కార్య విజయం కావిస్తారు. అంటే ముందు చెప్పుకున్నాము, ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభంగానే ఉంటుంది. ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. మరి అదేవిధంగా అపార్థములు అనుకొని మనస్పర్ధ జరిగే సూచనలు ఉన్నవి. వీరు ఎప్పుడైనా బాగుపడుతున్నారంటే పక్క వాళ్ళందరూ చూసి ఓర్వలేక కొన్ని అపార్థాలు నిందలు వేసే అవకాశం ఉంటుంది. ఆచితూచి వీళ్ళు అడుగు వేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ముఖ్యంగా దాయాలతో, అన్నదమ్ముతో, స్నేహితులతో ఆర్థిక విషయంలో శ్వాసించే విధంగానే అనుకూలిస్తాయి. మీ తోటి స్నేహితులు, మీ తోటి బంధువులతోటే మీరు అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశిని సూచిస్తుంది మన శాస్త్రం.